ఏంటండి? ఎన్నిసార్లు ట్రై చేసినా బిజీ అని వస్తుంది. శ్రావణ్ ఫ్రెండ్స్ నంబర్ ఏదైనా ఉందా? వాళ్ళకి చేసే విషయం చెప్పమని చెప్పండి. ఉంది. టెన్షన్ పడకండి. దీప్తికి ఫస్ట్ డెలివరీ కదా. ఏం వరి అవ్వకండి. పండంటి బిడ్డకి దీప్తి జన్మనిస్తుంది. రాయ్ ఓవర్ చేయకు. ఫోన్ పెట్టారా? నా గురించి తెలుసుగా. ఎక్స్ట్రా చేస్తే నీకు భూమి మీద అడ్రస్ లేకుండా చేస్తా. పెట్టారా ఫోన్? రే శ్రావణ్, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం గెస్ట్ హౌస్ అంతా వెతుకొస్తున్నారా? ఏంట్రా సుల్లో విషయం ఏంటి చెప్పు. మీ ఆవిడకి పురుటి నొప్పులు వస్తే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారంట్రా. మీ బావ ఫోన్ చేశారా? నేను అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మన్నాడు. ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పాలి కానీ నీకు చెప్పడం ఏంట్రా? ఎన్నిసార్లు ట్రై చేసినా బిజీ అని వచ్చిందట్రా. చివరికి నాకు ఫోన్ చేసి నీకు చెప్పమని చెప్పారు. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే చేతులు ఏం పడతాయి అంటున్నా? ఇప్పుడు అవన్నీ ఎందుకురా? నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళు. అర్జెంట్కి వెళ్ళి దాని నొప్పులు నేను పడాలా? నొప్పులు లేకుండా డెలివరీ డాక్టర్ చేస్తాలే. డెలివరీ అయ్యాక బెడ్ అని చూస్తాలే. అలా మాట్లాడతావేంట్రా? భార్య డెలివరీ టైంలో భర్త దగ్గర ఉండాలి. లేబర్ రూమ్లోకి నన్ను అలౌ చేయర్రా. ఏం మాటలరా అవి? హే పోరా. ఆయన చెప్పమన్నాడు, నువ్వు చెప్పావు, ఓకే కదా. నేను అంత అవసరం అయితే వాళ్ళే మళ్ళీ ఫోన్ చేస్తారు. నువ్వు కూర్చో. అది కాదురా. ఓ పెగ్గేరా, కూర్చొని కూర్చో. సిస్టర్, సెలైన్లో 550 mg ఆ ఇంజెక్షన్ కలిపివ్వు, సరేనా? ఓకే డాక్టర్. ఓకే. డాక్టర్, మా సిస్టర్కి డెలివరీ అయిందా? లేదండి, బిడ్డ అడ్డం తిరిగింది. సిచ్యుయేషన్ చాలా క్రిటికల్గా ఉంది. డాక్టర్ గారు మరెలా? అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, లేకపోతే తల్లికి కానీ బిడ్డకు కానీ ప్రాణాపాయం. అయితే అర్జెంటుగా ఆపరేషన్ చేయండి డాక్టర్. ఆపరేషన్ చేయాలంటే ఆమె హస్బెండ్ డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.